This call is now being recorded. గొప్ప విశ్వాసం. సో ఫేత్ అనేది మనము నోటితో చెప్పేది కాదండి. గ్రేట్ ఫేత్ అనేది ఎప్పుడైనా కూడా మన క్రియలలో చూపించేది. ఇప్పుడు మనం 100 సార్లు నాకు విశ్వాసం ఉంది, నేను విశ్వాసిని అన్నంత మాత్రాన విశ్వాసము సరిపోదు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఉపద్రవము, సమస్యలు వచ్చినప్పుడు, హౌ వీఆర్ డీలింగ్, హౌ వీఆర్ హ్యాండ్లింగ్, హౌ వీఆర్ టేకింగ్, హౌ వీఆర్ రిసీవింగ్ అనేదే ఫెయిత్ కింద ఆధారపడుతుందండి. సో మనకు విశ్వాసం అనేది క్రియలలో చూపించేది, ఇది మాటలలో చెప్పేది కాదు. ఎక్కడ మార్కెట్ లో కూడా దొరకదు, అది ఇన్బిల్డ్ అన్నట్టు, ఆ లోపల నుంచి వచ్చేదే విశ్వాసము. అంటే నీ యొక్క దేవుడి మీద నమ్మకం బట్టి, దేవుడి మీద విశ్వాసాన్ని బట్టి, నీ శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, దేవుడి మీద సనుక్కుంటున్నావా, గునుక్కుంటున్నావా, అదే విశ్వాసంలో ఉంటున్నావా లేదా. సో ఇవన్నీ తెలియజేసేదే విశ్వాసము. అంటే క్రియలలో చూపించేదే విశ్వాసము. అది ప్రజెంట్ టెన్స్ ని చూపిస్తామా, నిన్న విశ్వాసం ఉంది ఈ రోజు లేదంటే అది పనిచేయదు. సో క్రియలలో చూపించేదే విశ్వాసము. ఇప్పుడు యోబు చూడండి, క్రియలలో విశ్వాసాన్ని చూపించాడు. అండ్ పరీక్ష వచ్చినప్పుడు యోబు క్రియలలో విశ్వాసాన్ని చూపించాడు. పరీక్ష వచ్చినప్పుడు అబ్రహాము క్రియలలో విశ్వాసాన్ని చూపించాడు. దానియేలు క్రియలలో విశ్వాసాన్ని చూపించాడు. అలాగే దావీదు క్రియలలో విశ్వాసాన్ని చూపించాడు. ఈ భక్తులందరూ కూడా విశ్వాసాన్ని క్రియలలో చూపించిన వాళ్ళు. అబిమెలెకు, షద్రక, మేషకు, వీళ్ళు ముగ్గురు కూడా క్రియల్లో విశ్వాసం. అంటే వాళ్ళకు పరీక్షలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వాళ్ళు క్రియలలో చూపించి విశ్వాసాన్ని వాళ్ళు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. సో మనం క్రియలలో ఎప్పుడైతే విశ్వాసాన్ని చూపిస్తామో అప్పుడే విశ్వాసం బలపడుతుందండి. క్రియలలో లేని విశ్వాసము మృతమైనది అని వాక్యం సెలవిస్తుంది. సో మనకు క్రియలలో విశ్వాసాన్ని చూపించడమే ముఖ్యమైన విషయం. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే మొన్న 5-6 రోజుల నుంచి 6 భక్తుల గురించి దేవుడు చూపించాడు. వాళ్ళందరూ క్రియలలో విశ్వాసం చూపించినాలే. ఇక వాళ్ళ విశ్వాసానికి హద్దులే లేవండి, వాళ్ళ విశ్వాసానికి హద్దులే లేవు. అలాంటి అన్లిమిటెడ్ ఫెయిత్ లోకి దేవుడు తీసుకెళ్లాడు వాళ్ళు. అబ్రహాంని చూడండి, దానియేల్ని చూడండి, అబిమెలెకు చూడండి, షద్రకాని చూడండి, లేకపోతే యోబుని చూడండి. వాళ్ళ విశ్వాసం ఎలా ఉంది? ఇన్ఫినిటీ విశ్వాసం ఉంది, అన్లిమిటెడ్ ఫెయిత్ ఉంది. ఆ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ లోకి వాళ్ళు వెళ్ళారు, ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ లోకి వాళ్ళు వెళ్ళారు. సో మనకు కూడా విశ్వాసము క్రియలలో చూపించమని అడుగుదాము. సో చూద్దాము దేవుడు ఈరోజు వాక్యం ద్వారా ఇంకేమి చూపించబోతున్నాడో చూద్దాము. సో యోహాను జాన్ 28th chapter 19th verse, యోహాను 20వ అధ్యాయము 19వ వచనంలో, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, సో యేసు ప్రభు వారు మరణించారు. సో మరణించిన తర్వాత ఒక ఆదివారం అయిందట, సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి, సో యూదులందరికీ కూడా భయపడి, ఎందుకంటే వాళ్ళు అప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళను హింసిస్తున్నారు, దూషిస్తున్నారు అని యూదులందరికీ కూడా భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, సో ఇంటి తలుపులు మూసుకొని ఉండగానే యేసు వచ్చి, చూసారా, ఇంటి తలుపులు మూసుకొని ఉండగానే యేసు ప్రభు వారు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. సో మనం ఎక్కడైతే కలిసి ఉంటామో, ఇక్కడ శిష్యులు కూడుకొని ఉన్నప్పుడు యేసు ప్రభు వారు మధ్యలో నిలబడ్డాడు. సో ఇప్పుడు మనం ఆన్లైన్ ప్రేయర్ లో కూడా మనము మీటింగ్ లో ఉన్నాము కదా. సో యేసు ప్రభు వారు మన మధ్యనే ఉంటాడు, మన మధ్యనే సంచరిస్తాడు. కాబట్టి యేసు వచ్చి మధ్యన నుంచి నీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను పక్కను చూపగా శిష్యులు ప్రభును చూచి సంతోషించరి. సో చాలా రోజుల తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు, మరణించారు, తిరిగి లేచారు. సో అందరూ తలుపులు పెట్టుకొని ఉండగా, అంటే మన దేవుడు మనల్ని దర్శించడానికి ఈ తలుపులు, ఈ అడ్డుగోడలన్నీ కూడా అడ్డు కావు ఆయనకు. సో ఆయన చేతులను పక్కను చూపగా శిష్యులు ప్రభును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును. సో మళ్ళా యేసు ప్రభు వారు ఏమంటున్నాడు, సో యేసు ప్రభు వారు, మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. సో తండ్రి నన్ను ఎలాగైతే సేవ కోసం పంపించాడో, ఇక నేను మీ అందరినీ కూడా సేవకు పంపిస్తున్నానని చెప్తున్నాడు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడి. సో ఆయన పరిశుద్ధాత్మను రిలీజ్ చేశాడు, ఊదాడట. మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును, మీరు ఎవరి పాపలను మీరు నిలిచి ఉండునిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. సో లెట్ మెడిటేట్ దిస్ వర్డ్. సో మనం ఎవరి పాపలను
ఉంచుకోవద్దండి. సో రిలీజ్ చేసేయండి. మన మనసులో నుంచి ఎవరైనా తప్పు చేసినా, పొరపాటు చేసినా, పాపం చేసినా, దోషం చేసినా, మన పట్ల ఎలాంటి చెడు చేసినా కూడా మనం ఏం చేయాలి? వదిలేసేయాలి. వాటన్నిటిని కూడా మనసులో పెట్టుకోవద్దు. సో మన క్షమించే గుణం చూసారా అండి? అది మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్ అన్నది. సో మోస్ట్ డేంజరస్ పీపుల్స్ క్షమించే గుణం ఉన్నవాళ్ళు. మనం క్షమించలేమనుకోండి, అపవాది మనతో కాంటాక్ట్‌లో ఉంటాడండి. అందుకే క్షమించేసేయాలి. క్షమించలేని గుణం వల్ల చాలా నష్టపోతాము. క్షమించలేని గుణం వల్ల చాలా ఆశీర్వాదాలు ఆగిపోతాయి. క్షమించలేని గుణం వల్ల మనం దేవుడి దగ్గర నుంచి ప్రత్యక్షత పొందుకోము. చూద్దాము. మీరెవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉన్నిదురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదిమ అన్న తోమా అని వారితో లేకపోయాను. చూసారా? తోమా అనే వ్యక్తి వాళ్ళ మధ్యలో లేకపోయాడు. సో సెయింట్ థామస్. సో థామస్ అంటారు ఇంగ్లీష్‌లో. 12 మందిలో ఒకడైన తోమా లేకపోయాను. వారితో లేకపోయాను. గనుక తక్కిన శిష్యులు మేమును ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేళ్లు ఆ మేకులు గుర్తులో పెట్టి, సో ఆయన ఏమంటున్నాడు? మేమందరం ప్రభులను చూసాము. అయితే ఈయన నేను చూడలేదు. అయితే నేను చూడలేదు కాబట్టి నేను నమ్మను అంటున్నాడు. సో నేను చూడలేదు కాబట్టి నేను విశ్వసించను అంటున్నాడు. అయితే ప్రభు రాని వచ్చినప్పుడు ఆయన చేతులలో మేకులు కొట్టాడు కదా. అయితే ఆ చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే గాని నేను నమ్మనని వారితో చెప్పాను. సో ఇక్కడ తోమ ఎలా నడుస్తున్నాడు? అల్ప విశ్వాసంలో నడుస్తున్నాడు. అవిశ్వాసంలో నడుస్తున్నాడు. సో దేవుడికి అలా అల్ప విశ్వాసంలో, అపనమ్మకంలో నడవడము ఇష్టం ఉండదు. సో ఇక్కడ యేసు ప్రభు వారితోటి ప్రతిరోజు 3 పూటల భోజనం చేశాడు తోమ. అలాగే ఆయనతో సేవ చేశాడు. ఆయన పక్కనే ఉండి వాక్యాన్ని విన్నాడు. ఆయన పక్కనే ఉండి ఆయన అద్భుతాలు చేస్తా అంటే చూశాడు. ఆయన అద్భుత కార్యాలన్నీ చేశాడు. ఆయన చనిపోవడం చూశాడు. ఆయన లేవడం చూశాడు. కానీ ఇంకా నేను నమ్మను అంటున్నాడు. సో మన జీవితంలో కూడా ఇలాంటి అల్ప విశ్వాసమైన సిచ్యువేషన్ లో వెళ్ళొచ్చు. సో ఎందుకంటే అక్కడ తోమ 24 గంటలు దేవుడితోటే ఉన్నాడు. యేసు ప్రభు వారితోటే 24 గంటలు ఉన్నాడు. కానీ అయినా కూడా ఇంకా అల్ప విశ్వాసం ఆయనను వెంబడిస్తుందండి. సో నేనేమంటున్నాడు? నేను కల్లారా చూడాలి. నేను ఆయన చేతులలో చేయి పెట్టాలి. ఆయన మేకుల గుర్తుతో పెట్టి ఆయన పక్కలో నేను చేయి పెట్టాలి. అప్పుడే నేను నమ్మగలుగుతాను అని అంటున్నాడు. సో చూడండి, దేవుడు ఇప్పటి వరకు మన అందరి జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఎన్నో మహిమ కార్యాలు చేశాడు. ఇంకా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు స్టిల్ మన లోపల ఈ దేవుడు ఇది చేస్తాడా చేయడా, అసలు దేవుడు ఉన్నాడా లేదా, సో దేవుడు మనకు ఇది నెరవేరుస్తాడా లేదా, ఒకవేళ ఆయన వింటే నాకు ఈ కష్టం ఎందుకు వచ్చిందని మనలో కూడా అలా అపనమ్మకం వెళ్తుంటదండి. అది అలో చేయొద్దు. సో నమ్మను. చూసారా, ఆయన పక్కలో ఉంచితే గాని నేను నమ్మను. ఇంకా అల్ప విశ్వాసంలో నడుస్తున్నాడు. వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత, అలా చెప్పిన తర్వాత 8 రోజులైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, సో తోమ వారితో కూడా ఉన్నాను. సో ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ కూడా ఉన్నాడట. తలుపులు మూయబడి ఉండగా, చూసారా, క్లోజ్ ద డోర్స్, డోర్స్ అన్ని క్లోజ్ అయి ఉన్నాయి. తన శిష్యులందరూ కూడా అక్కడే ఉన్నారు. చూసారా అండి, ఎక్కడ శిష్యులు కూడుకుంటే అక్కడ యేసు ప్రభు వారు ఉంటున్నాడు. ఎక్కడ మనము ఆయన నామంలో 2-3 కూడుకున్నాం అనుకోండి, యేసయ్య ఉంటాడు. ఆయన ప్రత్యక్షత ఉంటుంది, ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన ప్రజెన్స్ ఉంటుంది, ఆయన యొక్క గ్లోరీ ఉంటుందండి. అందుకే మనము ఏకంగా కూడుకోవడానికి ఇష్టపడాలండి. సో మనం ఇక్కడ మోర్ దెన్ 10 పీపుల్, మనము కూడా ఇక్కడ వాక్యాన్ని మెడిటేట్ చేస్తుండగా మన దగ్గర కూడా యేసయ్య వస్తాడు, చూస్తాడు, మనల్ని ముట్టుతాడు. సో కాబట్టి వినేవాళ్ళు సిన్సియర్ గా వినండి. సో 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనేను. సో తలుపులు అడ్డు కావు ఆయనకు, ఆయన ఎలాగైనా రాగలుగుతాడు. తర్వాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి నా పక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవే ఉండవనేను. చూడండి, ఇక్కడ ఆయనకి ఎవరు చెప్పారు? మరి ఆయనకి ఎలా తెలిసింది తోమ అవిశ్వాసంలో నడుస్తున్నట్టు? సో అప్పుడు ఇంతకుముందు వచనంలో మనము చూస్తే తోమ ఏమన్నాడు? నాకు యేసయ్య కనపడాలి కళ్ళ ద్వారా, ఆయన చేతులలో నేను చెయ్యేసి చూడాలి, అప్పుడే నా విశ్వాసం పెరుగుతుంది అన్నాడు. సో ఆ విషయము యేసు ప్రభు వారికి ఎలా తెలుసు? అక్కడ లేడు కదా, ఆయన వచ్చి వెళ్ళిపోయాడు కదా, ఆయన శిష్యులే కదా ఉన్నది.
అన్ని మూసిన తలుపులు మూసిలే ఉన్నాయి. ఆయన శిష్యులు కూడా ఎవరు కూడా ఆయనకు చెప్పలేదు కదా. సో ఇక్కడ తోమ ఇంకా అల్ప విశ్వాసంలో ఉంటున్నాడని ఎలా తెలిసింది చూసారండి. ఆయన సర్వంతర్యామి. మనము విశ్వాసంలో ఉన్నామా అవిశ్వాసంలో ఉన్నామా అన్ని కూడా తెలుసు. ఒక్కసారి వెనుకకు వెళ్దాము. ఇక్కడ ఏమంటున్నాడు తోమ, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన పక్కలో ఉంచి తినే గాని నమ్మనని వారితో చెప్పాను. అక్కడ ఎవరున్నారు? శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అంటే ఓన్లీ శిష్యులే ఉన్నారు, యేసు ప్రభు వారు లేరు అక్కడ. కానీ అయినా కూడా వీళ్ళు శిష్యులు కూడా యేసు ప్రభు వారికి చెప్పలేదు. కానీ ఈ తోమ అవిశ్వాసంలో ఉన్నాడని యేసు ప్రభు వారికి తెలిసింది. సో ఆయనకి ఎలా తెలిసింది? సర్వంతర్యామి, ఆయనకు అన్ని తెలుసు. అందుకే మనము కూడా ఏదైనా విషయంలో భయపడితే ఆయనకు తెలుసు. మనం ఏ విషయంలో భయపడితే అవిశ్వాసంలో నడుస్తే ఆయనకు తెలుసు. అందుకే మనం ఏం అడగాలి దేవుణ్ణి? అయ్యా నా విశ్వాసాన్ని పెంచు ప్రభువా, నాలో నా అవిశ్వాసాన్ని తీసేసి విశ్వాసాన్ని పెంచు ప్రభువా అని అడగాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకే దేవుడికి మనం అవిశ్వాసంలో నడవడము ఇష్టం ఉండదు. ఆ రోజు తోమ అవిశ్వాసంలో నడుస్తున్నాడు. ఏ విషయంలో అవిశ్వాసంలో నడుస్తున్నాడో అదే విశ్వాసంలో అదే విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువారు విశ్వాసంగా మారుస్తున్నాడు. సో మనం కూడా ఈ రోజు ఏ విషయంలో మనం అవిశ్వాసంలో నడుస్తున్నామో, మనకు కొన్ని విషయాలలో విశ్వాసం ఉంది, కొన్ని విషయాల్లో అవిశ్వాసం ఉంది. చిన్న వాటి విషయాల్లో మనకు విశ్వాసం వస్తుంది, పెద్ద వాటి మీద అవిశ్వాసం వస్తుంది. సో నువ్వు ఏ విషయంలో అవిశ్వాసం ఉందో దేవుణ్ణి అడగండి, ఆ అవిశ్వాసాన్ని తీసేసి విశ్వాసిగా మార్చమనండి. దేవుడు తప్పకుండా మారుస్తాడు. అందుకే మనం ఏ ఆశీర్వాదం పొందుకోవాలన్నా, హీలింగ్ కావాలన్నా, డెలివరెన్స్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, జాబ్ కావాలన్నా, ప్రమోషన్ కావాలన్నా, నీకేం కావాలి? విశ్వాసము కావాలి. అయ్యా నేను ఈ ప్రమోషన్ పొందుకోవడానికి నాలో విశ్వాసాన్ని దయచేయి ప్రభువా, ఈ ఇల్లుని పొందుకోవడానికి, ఈ వీసాని పొందుకోవడానికి, ఈ యొక్క ఉద్యోగాన్ని పొందుకోవడానికి, ఈ యొక్క నాకు జాబుని పొందుకోవడానికి, నాకు సమస్తము పొందుకోవడానికి విశ్వాసాన్ని దయచేయి ప్రభు అని అడగాలి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే మన విశ్వాసాన్ని బట్టే అవి పొందుకోగలుగుతాము. కొంతమందికి చిన్న వాటి మీద విశ్వాసం ఉంటది, అక్కడికే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు డబల్ శాలరీ అని అడిగామనుకోండి, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు అర్థం కాదు. అదే నీ విశ్వాసము ఆ 2 శాలరీ పొందుకునేంతగా ఉందనుకోండి, నువ్వు 2 శాలరీ పొందుకుంటావు. సో నీ విశ్వాసము ఎలా ఉంటే దేవుడు అలా పని చేస్తాడు. అందుకే మనము అవిశ్వాసంలో నడవడము దేవుడికి ఇష్టం ఉండదండి. సో ఇక్కడ క్రియలలో లేదు విశ్వాసము తోమాకి, మాటలలో లేదు విశ్వాసము తోమాకి. నేను ఇది చేస్తేనే నేను నమ్ముతా, ఇది చూస్తేనే నేను నమ్ముతా, ఇది ఇస్తేనే నేను నమ్ముతా అని అంటున్నాడు విశ్వాసి. సో అవిశ్వాసంలో నడుస్తున్నాడు. సో మనము కూడా ఇలా అవిశ్వాసంలో ఉండొద్దు. ఒకవేళ వస్తుంటది, ఇది బై నేచర్. మనకు కూడా శరీరంలో బలహీనతలు ఉంటాయి. అవిశ్వాసము కూడా ఒక బలహీనత అండి. అవిశ్వాసం కూడా ఒక బలహీనత. ఆ బలహీనతను జయించాలి. సో అందుకే విశ్వాసం అనేది క్రియలలో చూపించేది కానీ మాటలలో చెప్పేది కాదు. మీకు ఎవరికన్నా కష్టం వచ్చింది అనుకోండి, ఏం కాదు నా దేవుడు చూసుకుంటాడు అని మాటలలో చెప్పడం కాదు, అది మనస్సులో ఆ ధైర్యం రావాలి, నా దేవుడు ఎలాగైనా చూసుకుంటాడు అనేది మనం క్రియలలో చూపించాలి. కానీ మాటలలో ఎప్పుడు కూడా నేను విశ్వాసిని అనొద్దు. మనము క్రియలలో చూపించినప్పుడే, ఆ క్రియలలో విశ్వాసం చూపించినప్పుడే అది ఫలిస్తుంది. సో వీళ్ళందరూ కూడా మనం 6 రోజుల నుంచి భక్తులందరినీ చూసాము, వాళ్ళందరూ కూడా విశ్వాసము క్రియలలో చూపించారు. కానీ ఇక్కడ తోమ విశ్వాసి క్రియలలో చూపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ శిష్యులందరూ కూడా చెప్పారు, అయ్యో శిష్యులందరూ చెప్పారు, వాళ్ళందరూ ఫ్రెండ్సే కదా, ఆ మిగిలిన శిష్యులందరూ కూడా ఫ్రెండ్సే కదా, అయినా కూడా వాళ్ళు చెప్పినా కూడా విశ్వాసం రాలేదు తోమాకి. సో దేవుడి దగ్గరనే ఉన్నాడు, యేసయ్య దగ్గరనే దివారాత్రులు పనిచేశాడు, ట్రైనింగ్ తీసుకున్నాడు, అయినా విశ్వాసంలో నడిచాడు. కానీ దేవుడికి ఎలా తెలిసింది? సో యేసు ప్రభు వారికి ఎలా తెలిసింది? ఆయనకు తెలుసు ఆయన ఎవరెవరు విశ్వాసంలో నడుస్తున్నారో. ఈ రోజు కూడా మనందరిలో కూడా ఎంత విశ్వాసం ఉంది, ఎంత విశ్వాసము లేదు, ఎంత నమ్మకం ఉంది, ఎంత నమ్మకం లేదు, ఇవన్నీ కూడా దేవుడికి తెలుసండి. సో నీకు ఏ విషయంలో విశ్వాసము తక్కువగా ఉందో ఆ విషయంలో ఎత్తి పట్టి అడగండి. అయ్యా నేను ఉద్యోగం పొందుకోవడానికి నాకు విశ్వాసం చాలట్లేదు అయ్యా, నాకు విశ్వాసాన్ని పెంచి నాకు ఉద్యోగాన్ని దయచేయండి, నాకు డబల్ శాలరీ పొందుకోవడానికి విశ్వాసం చాలట్లేదు అయ్యా, నా అవిశ్వాసాన్ని తీసేసి విశ్వాసిగా నన్ను నిలబెట్టండి అని అడగండి. దేవుడు తప్పకుండా నిలబెడతాడు. సో మనం ఏది రిసీవ్ చేసుకోవాలన్నా,
హీలింగ్ రిసీవ్ చేసుకోవాలన్నా, డెలివరెన్స్ రిసీవ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఆశీర్వాదాలు, వీసా, ఎడ్యుకేషన్ అన్ని రిసీవ్ చేసుకోవాలన్నా మన లోపల ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసం అనే డాలు పట్టుకొని ఉండాలి. అప్పుడు మన జీవితంలో అవన్నీ కూడా ఫలిస్తాయి, అవన్నీ కూడా వస్తాయి. కొంతమందికి జ్వరము, దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు విశ్వాసంలో ఉంటారు. అదే పెద్ద పెద్ద రోగం వచ్చినప్పుడు విశ్వాసము సరిపోదు వాళ్ళకు. సో కొంతమందికి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసము సరిపోతుంది, కానీ పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు ఆ విశ్వాసం సరిపోదు. సో ఎందుకంటే నీ విశ్వాసము కొన్ని లిమిటెడ్ గా ఉండొద్దు, అన్లిమిటెడ్ గా ఉండాలి. మనము 6 రోజులుగా భక్తులను చూసాము, వాళ్ళ ఫెయిత్ అన్లిమిటెడ్ గా ఉంది, వాళ్ళ ఫెయిత్ ఇక ఇన్ఫినిటీగా వెళ్ళిపోయింది. ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ లోకి మనం కూడా వెళ్ళినప్పుడు మనం కూడా జీవితంలో అద్భుత కార్యాలు చూస్తారు. ఒకటి అండి, మనల్ని ఏ శ్రమలు, ఏ ఉపద్రవాలు మనల్ని మింగివేయవు. మన పక్కన ప్రభు నిల్చొని ఉన్నాడు, మన లోపల ప్రభు యొక్క శక్తి ఉంది. కాబట్టి మనము అవిశ్వాసంలో నడవకుండా విశ్వాసిగా నడుద్దామని కోరుకుందాము. సో చూద్దాము. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా నేను అంటే విశ్వాసం వచ్చేసింది. ఇక నువ్వు నా ప్రభువు, నా దేవా అన్నాడు. ఇక నమ్మకము, విశ్వాసం వచ్చింది. యేసు, నీవు నన్ను నమ్మి చూచితివి. చూసారా, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూసారండి. సో విశ్వాసం ఎలా పనిచేస్తుంది? క్రియలలో పనిచేస్తుంది. చూసి నమ్మడం కాదు, చూడక నమ్మడమే విశ్వాసము. సో మనకు ఆ సమాధానం వచ్చినప్పుడు కాదు, సమాధానం రాకపోయినా సమాధానం వస్తుందని నమ్ముతావు. చూసావా, అదే నమ్మకము, విశ్వాసము. సో ఎప్పుడైతే నీకు కళ్ళ ముందు కనపడ్డప్పుడు చూపించేది విశ్వాసం కాదు. ఇప్పుడు నువ్వు ఒక దాని గురించి ప్రార్థిస్తున్నావు. సో ఫర్ ఎగ్జాంపుల్ వీసా గురించి ప్రార్థిస్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ గురించి ప్రార్థిస్తున్నావు. అది వచ్చాక నమ్మడం కాదు, అది రాకముందుకే నువ్వు నమ్మడం మొదలు పెట్టాలి. అదే విశ్వాసము, అదే విశ్వాసము. నేను ఒక సందర్భంలో ఒక టెస్టిమోనీ మీకు షేర్ చేశాను. ఒక స్త్రీ తనకు 6 సంవత్సరాలుగా తనకు గర్భఫలం లేదు. అయితే ఒక వచనం తీసుకొని ఎత్తి పట్టుకొని ప్రార్థించింది. ఏంటిది ఆ వచనం అంటే, మీరు దేన్నైతే అడుగుతారో అది అడిగిన వాటినన్నిటిని నమ్మి ఉన్నారని పొందుకున్నామని నమ్ముడి, అప్పుడు మీకు అనుగ్రహించబడునని ఒక వచనము ఆలోచించింది ఆమె. ఆ వచనం ద్వారా దేవుడు దర్శించాడు. అప్పటి నుంచి ఆమె ప్రెగ్నెన్సీ రాకముందుకే, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, థ్యాంక్ యూ జీసస్, నాకు ప్రెగ్నెన్సీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ అని ప్రతిరోజు తన కడుపు మీద చేసుకొని 3 నెలలు అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పింది. అప్పుడు 4వ నెలలో తనకు కన్ఫర్మ్ అయిపోయిందండి. అంటే చూసి వచ్చిన తర్వాత నువ్వు థ్యాంక్స్ చెప్పడం కాదు, రాకముందు కూడా అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పాలి. దాన్నే ఫెయిత్ అంటారు. నువ్వు వీసా గురించి ప్రార్థిస్తున్నావా? థ్యాంక్ యూ జీసస్, నాకు వీసాని ఎక్స్టెండ్ చేసావు, నా వీసాని అప్రూవ్ చేసావు, థ్యాంక్ యూ జీసస్ అని అడ్వాన్స్ ప్రేయర్ చేయండి, అడ్వాన్స్ గా థ్యాంక్స్ చెప్పండి. నువ్వు జాబ్ గురించి ప్రార్థిస్తున్నావా? థ్యాంక్ యూ యేసయ్య, నాకు జాబుని ఇచ్చేసావు, నాకు జాబుని సిద్ధపరిచావు, థ్యాంక్ యూ యేసయ్య, నన్ను ఆల్రెడీ కంప్లీట్ గా స్వస్థతపరిచావు, సో ఆల్రెడీ నాకు గర్భఫలాన్ని ఇచ్చేసావు, ఆల్రెడీ నాకు వివాహాన్ని జరిపించేసావు. సో ఎప్పుడైతే నీకు వచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్పడం కాదు, దేవుడికి రాకముందుకే మనం థ్యాంక్స్ చెప్పాలి, అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పాలి. దాన్నే గ్రేట్ ఫెయిత్ అంటారు. ఇప్పుడు నా చేతిలో ఈ ఫోన్ అనే ఆశీర్వాదం ఉంది. ఈ ఫోన్ వచ్చిన తర్వాత నేను థ్యాంక్స్ చెప్పడం కాదు, అయ్యా నాకు ఫోన్ ఆల్రెడీ ఇచ్చేసావు, ఈ ఫోన్ ని ఆల్రెడీ ఇచ్చేసావు, రాకముందుకే థ్యాంక్స్ అని చెప్తావు. చూసారా, అది విశ్వాసము, గ్రేట్ ఫెయిత్. సో ఇది అయితే నీవు నన్ను చూచి నమ్మితివి, చూసిన తర్వాత నమ్మేది విశ్వాసం అయితే, చూడక నమ్మేది అది గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసము. ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ లోకి మనం వెళ్ళాలి. సో అందుకే నువ్వు ఏదైతే అడుగుతున్న వాటిని వెళ్ళాలని పొంది ఉన్నామని నమ్ముడు అంటున్నాడు దేవుడు. నమ్మండి అన్ని కూడా. సో ఇవన్నీ, ఈ అవిశ్వాసం కూడా మన శరీరంలో నివసించే ఒక బలహీనత. దేవుడి మీద అల్ప విశ్వాసం కూడా మన శరీరంలో నివసించే ఒక బలహీనత. ఆ బలహీనతను మనం ఏం చేయాలి? జయించాలి ఎప్పుడైనా కూడా. ఇది అలో చేయద్దండి. ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు అన్నాడు యేసయ్య. ఆవగింజంత అనుమానం ఉన్నా కూడా మనకు పని జరగదండి. అందుకే మన యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి. సో మరియు అనేకమైన ఇతర సూచన క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు రాయబడలేదు. కానీ చూసారండి, ఆయన చేసే అద్భుత కార్యాలు రాయాలంటే ఈ భూలోకంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా సరిపోవు. యేసు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నా యందు జీవము పొందినట్లుగా ఇవి రాయబడెను. చూసారా, మనందరము కూడా ఇవన్నీ నమ్మాలని రాసి పెట్టాడట. ఆయన యందు నమ్మకం పెరగాలని, ఆయన యందు విశ్వాసం పెరగాలని. ఎందుకంటే నేను విశ్వాసినని చెప్పుకోవడం కాదు, ఎప్పుడైనా కూడా మనకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు,
ఆ యొక్క సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు, ఆ సర్కమ్స్టాన్సెస్ ఎదురైనప్పుడు మనము ఎలా డీల్ చేయాలనేదే ఇంపార్టెంట్, ఎలా హ్యాండిల్ చేయాలనేదే ఇంపార్టెంట్. దాన్నే ఫెయిత్ లోకి తీసుకెళ్తాము. సో అందుకే ఇక్కడ దేవుడు అన్ని కూడా రాసి పెట్టాడు. ఎందుకు? మనకు విశ్వాసం పెరగాలని. ఎందుకంటే విశ్వాసంలో నిలకడ ఉండడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ, శ్రమ మీద శ్రమ, పోరాటం మీద పోరాటము, లేకపోతే కష్టం మీద కష్టము, లేకపోతే నష్టం మీద నష్టము, ఇరుకు మీద ఇరుకు, ఇబ్బంది మీద ఇలా చుట్టుకుంటూ ఉంటాంటే మన చుట్టూ సమస్యలు. అలాంటి సమయంలో కూడా నువ్వు దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలంటే అసాధ్యం అది. సో ఎప్పుడైతే ఈ వాక్యాలు వింటామో అప్పుడే మనకు బలాన్ని చేరుతాయి. ఇప్పుడు మనందరం యేసు ప్రభువాన్ని చూడలేదు, నమ్ముతున్నాము. వీఆర్ ఆల్సో హ్యావింగ్ గ్రేట్ ఫెయిత్. ఇప్పుడు యేసు ప్రభువారు పుట్టారని మనం నమ్ముతున్నాము, మనం చూడలేదు. మరి మనం ధన్యులమా కాదా? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నారు. ఇప్పుడు యేసు ప్రభువారు పుట్టినప్పుడు మనం చూడలేదు, సో అయితే మనం చూడకుండానే నమ్ముతున్నాము. సో మనము కూడా ధన్యులమే. సో యేసు ప్రభువారు మరణించారు, అది మనం నమ్ముతున్నాము. ఆయన మరణించేది మనం చూసామా? చూడలేదు, అయినా మనం ధన్యులమే. సో యేసు ప్రభువారు తిరిగి లేచారు, అది మనం చూడలేదు, కానీ మనం నమ్ముతున్నాము. ఆయన తిరిగి లేచాడని నమ్ముతున్నాము, అయినా మనం ధన్యులమే. సో చూసారండి, మనం ఇవన్నీ చూడకుండానే నమ్ముతున్నాము. అసలు యేసు ప్రభువారిని మనం చూడలేదు, ఆయన చనిపోయాడని మనం చూడలేదు, అలాగే ఆయన లేచాడని చూడలేదు, అలాగే ఆయన మళ్ళీ మన కోసం వస్తాడని తెలియదు, కానీ అయినా నమ్ముతున్నాము వస్తాడని. సో వస్తాడని మనం తెలుసుకొని నమ్ముతున్నాము. సో ఇవన్నీ చూడకుండానే నమ్ముతున్నాము, అవన్నీ కూడా మనం కూడా ధన్యులమండి. చూసారండి, ఫేత్ అలా పనిచేస్తుంది. సో మనం అందరం కూడా దేవుడిని చూడకపోవచ్చు, కానీ దేవుడి యొక్క క్రియలను మనందరం కూడా రుచి చూసాము. సో దేవుడి యొక్క సమాధానాన్ని రుచి చూసాము, దేవుడి యొక్క క్రియలను మనం రుచి చూసాము. సో ఆ క్రియలను మనం ఎప్పుడు కూడా హైలైట్ చేసుకోవాలి. మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు హైలైట్ చేసుకొని అల్ప విశ్వాసంలో ఉండకుండా, అవిశ్వాసంలో ఉండకుండా ముందరికి సాగాలి. సో అందుకే గ్రేట్ ఫెయిత్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మనకు అలాంటి శ్రమలు, అలాంటి పోరాటాలు వచ్చినప్పుడు మనల్ని జయించే శక్తి విశ్వాసానికే ఉంటుందండి. అందుకే నేను విశ్వాసిని అని చెప్పుకోవడం కాదు, క్రియలలో చేపించినప్పుడే అది విశ్వాసానికి అర్థం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం బైబిల్లో కూడా 6 రోజులుగా చూస్తున్న గ్రంథంలో చూస్తున్న ప్రతి ఒక్కరిది కూడా వాళ్ళకి ఇక మరణం వరకు వచ్చింది, వాళ్ళ పీకల దాకా సిచ్యువేషన్ వచ్చింది. సో దేవుడు కూడా విశ్వాసాన్ని అలా పరీక్షిస్తాడండి. సిచ్యువేషన్స్ ని పీకల దాకా తీసుకొస్తాడు, గొంతు దాకా తీసుకొస్తాడు, మరణ అంచుల వరకు తీసుకెళ్తాడు దేవుడు. కొన్నిసార్లు మన సందర్భాలను, మన సిచ్యువేషన్స్ ని, మన పరిస్థితులను, మన యొక్క కుటుంబంలో ఉన్న సమస్యలను అన్నింటిని కూడా ఒక్కొక్కసారి తీవ్రత తీసుకొచ్చి అక్కడ మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఇప్పుడు అబ్రహాంని చూడండి, తన కుమారుని బలియమన్నాడు, ఇచ్చేదాకా పరీక్షించాడు. సో దానియేలుని చూడండి, ఆయన సింహాల గోళ్లకు వెళ్లే వరకు ఆయన పరీక్షించాడు. సో అక్కడ నిలబడి పరీక్షిస్తాడండి దేవుడు. అందుకే విశ్వాసానికి కలిగే పరీక్షలు అనేకంగా ఉంటాయి. ఆ పరీక్షలలో మనం నెగ్గడానికి విశ్వాసము కావాలి, శక్తి కావాలని అడగాలి దేవుణ్ణి ఎప్పుడైనా కూడా. అందుకే ఈ శ్రమలు తీసేయమని కాదు, ఈ శ్రమలను జయించే శక్తిని నాకు ఇవ్వు ప్రభు అని అడగాలి. ఎందుకంటే ఈ దేవుణ్ణి తెలుసుకొని 5-6 సంవత్సరాలు అవుతుంది నాకు. సో దెబ్బ మీద దెబ్బ, శ్రమల మీద శ్రమలు. నేను తీసే ప్రభు అని అడుగుతున్నాను, అయినా పెరుగుతున్నాయి. తీసే ప్రభు అని అడుగుతున్నాను, పెరుగుతున్నాను. శోధనలు పెరుగుతున్నాయి, వేదనలు పెరుగుతున్నాయి, రోదనలు పెరుగుతున్నాయి, ఇరుకులు పెరుగుతున్నాయి, ఇబ్బందులు పెరుగుతున్నాయి. సో ఎగిసి పడుతున్న అలలు, ఎగిసి పడుతున్న సమస్యలు, పోరాటాలు. సో జయించలేకపోతున్నాను. తీసే ప్రభు అన్న కొద్ది ఇంకెక్కువ అవుతుంది. దాని తర్వాత నాకు అందులో నుంచి ఒక థాట్ వచ్చేసింది, తీసే కాదు, ఇక నేను వీటిని జయించే శక్తి నాకు ఇవ్వు ప్రభు అని అడగడం మొదలు పెట్టాను దేవుణ్ణి. సో తీసే ప్రభు అనకుండా ఇక నాకు వీటన్నిటిని జయించే, అది ఎంత పెద్ద కష్టమైనా జయించే శక్తిని నాకు ఇవ్వు ప్రభువ, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా జయించే శక్తిని నాకు ఇవ్వు ప్రభువ, నాకు ఆ యొక్క అనాయింటింగ్ ని, ఆ యొక్క విశ్వాసాన్ని నాకు దయచే ప్రభువ, ఆ పోరాడే శక్తిని నాకు ఇవ్వు ప్రభు అనడం మొదలు పెట్టాను. సో అప్పటి నుంచి పోరాడుతున్నాను, అవి పోతున్నాయి. సో ఎప్పుడైతే నువ్వు తీసేయమంటావో అవి పోవు, ఎప్పుడైతే వాటన్నిటిని పోరాడే శక్తిని నాకు ఇవ్వమంటావో, వాటన్నిటిని పోరాడే విశ్వాసాన్ని నాకు ఇవ్వమంటావో అప్పుడు అవి పోతాయండి. ఎందుకంటే విశ్వాసులు అందరికీ కూడా శ్రమలు కామను, పోరాటాలు కామను, అండ్ అలాగే శోధనలు, వేదనలు, రోదనలు కామను. ఇవన్నీ వస్తుంటుంటాయి, ఎగిసి పడి వస్తుంటాయి. నేను ఒకప్పుడు తీసే ప్రభు అన్న కొద్ది అవి ఎక్కువ అయ్యాయి, కానీ నేను పోరాడే శక్తిని అన్నప్పుడు అప్పుడు తగ్గిపోయాయి. ఎందుకంటే ఈ యుద్ధము మనం చేయాలి. వీఆర్ ఇన్ ద బ్యాటిల్ అండి, మనం అందరం యుద్ధ భూమిలో ఉన్నాము. సో మన యుద్ధానికి మనమే వీరులము, మనమే హీరోలము.
ఈ యుద్ధము మనం చేయాల్సిందే దేవుడి యొక్క శక్తిని పొందుకొని. అందుకే మీరు ఏ కష్టం గుండా వెళ్తున్నా, ఏ బాధ గుండా వెళ్తున్నా, ఏ సమస్య గుండా, ఏ ఇరుకు గుండా వెళ్తున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, దానిని పోరాడే శక్తిని నాకు ఇవ్వమని అడగండి. అది హెల్త్ ఇష్యూ అయినా దీన్ని జయించే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా, నీకే స్ట్రెంగ్త్ ఇవ్వమని అడగండి. దేవుడు నీకు స్ట్రెంగ్త్ ఇచ్చేసి వాటిని జయించే శక్తిని ఇస్తాడు. నేను ఇలాగే ప్రార్థించేవాడిని, నాకు శక్తి కావాలి, శక్తి చాలట్లేదు, బలము కావాలి, బలము చాలట్లేదు, జ్ఞానము కావాలి, జ్ఞానం కావట్లేదు. ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ వాంట్ టు ఫైట్ ఫర్ మై బ్యాటిల్స్. నేను నా బ్యాటిల్ కోసం ఫైట్ చేయాలి. ఎందుకంటే మినిస్ట్రీ రన్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. సో అన్ని శ్రమలు, అన్ని పోరాటాలు ఇలా నాకు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంటా ఉంటాయి. అడుగడుగుకి శ్రమలు, అడుగడుగుకి కష్టాలు, అడుగడుగుకి ఇబ్బందులు ఉంటాయి. సో వీటన్నిటిని నేను పోరాడే శక్తిని ఇవ్వు ప్రభు అన్నప్పుడు దేవుడు అలా శక్తిని ఇవ్వడం మొదలు పెట్టాడు. ఒకప్పుడు తీసేసే ప్రభు అన్న దగ్గర నుంచి నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు, నేనే పోరాడతాను, నాకు శక్తి ఇవ్వు ప్రభు అన్న దగ్గరికి తీసుకెళ్లాడు. అంటే అల్ప విశ్వాసం నుంచి విశ్వాసంలోకి తీసుకెళ్లాడు. సో మనము కూడా ఎప్పుడైనా కూడా భయపడొద్దు. ఏమైనా కష్టం వచ్చిందా, దీన్ని జయించే శక్తిని ఇవ్వు ప్రభు అని అడగండి, దేవుణ్ణి తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే దేవుడు అద్భుతాలు మన ద్వారానే చేస్తాడండి. మనము లేకుండా ఆయన అద్భుతాలు చేయలేడు, మనము లేకుండా అద్భుతాలు కార్యాలు చేయలేడు. సో మన జీవితంలో అద్భుతము చేయాలంటే మనమే కావాలి ఆయనకు. సో అందుకే నీకు జయించే శక్తి వచ్చినప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అది ఓడించే శక్తి నీకు వచ్చినప్పుడు నీకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ఇంట్లోకి ఒక చిన్న పురుగు వచ్చింది అనుకోండి, మనం ఒక స్టిక్ తీసుకొని కొట్టి చంపేస్తాము. దాన్ని జయించే శక్తి మనకు ఉంది. అదే ఒక పాము వచ్చింది అనుకోండి, మనం వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి దాక్కొని భయపడి దాక్కుంటాము. అదే స్టిక్ తీసుకొని కొట్టాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే పురుగేమో చిన్నగా ఉంటది, పామేమో పెద్దగా ఉంటది, అది తిరగబడుతుంది. సో అలాగే మన సమస్యలు, కొన్ని చిన్న సమస్యలు వచ్చినాయి అనుకోండి, మనము జయిస్తాము. పెద్ద సమస్యలు వచ్చినప్పుడు భయపడతాము, అది ఇరుకుల పడతాము, ఇబ్బందుల పడతాము. లేకపోతే మనకు ధైర్యము చాలదు, బలము చాలదు, విశ్వాసం చాలదు, నమ్మకం చాలదు. సో అప్పుడు కూడా నువ్వేం అడగాలి, ఈ పాముని కూడా కొట్టే ధైర్యము నాకు ఇవ్వు ప్రభువా, ఈ పాముని కూడా చంపే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అన్నప్పుడు దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తాడు. సో పాము అంటే సాదృశ్యం ఏంటిది, కష్టం అనుకోండి, లేకపోతే సైతాన్ అనుకోండి, లేకపోతే అది ఒక దురాత్మ అనుకోండి, లేకపోతే అది ఒక శక్తి, అది ఒక నెగిటివ్ కావచ్చు, ఏదైనా కూడా. అందుకే ఈ రోజు నుంచి మనందరం ఏం అడగాలి, ఇంక్రీజ్ మై ఫెయిత్, నాకు జయించే శక్తిని కావాలి, పోరాడే శక్తి నాకు కావాలి అన్నప్పుడు దేవుడు అప్పుడు నీకు ఆ శక్తిని ఇచ్చినప్పుడు నీకు ఈ సమస్యలన్నీ కూడా డౌన్ అవుతుంటాయి. సో గాడ్ టీచ్ మీ దిస్, ఇది నాకు నేర్పించాడు. కొత్తలో నాకు ఎక్కువ అవుతున్నాయి, తీవ్రత ఎక్కువ అవుతుంది, శ్రమలు ఎక్కువ అవుతున్నాయి, అవమానాలు ఎక్కువ అవుతున్నాయి, నిందలు ఎక్కువ అవుతున్నాయి. సో అయినా కూడా నేను తీసే ప్రభు అన్న కొద్ది ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ కావట్లేదు. సో అప్పుడు నేను దీంట్లో నుంచి ఇక నేనే పోరాడాలి, ఇక ఐ వాంట్ టు ఫైట్ ఫర్ దట్. నేను ఇంకా గుండె ధైర్యం తెచ్చుకొని వీటన్నిటిని పోరాడాలి అన్నప్పుడు దేవుడు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు, ఆ బలాన్ని ఇచ్చాడు, ఆ యొక్క విశ్వాసాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నా శ్రమలే కాదు, అందరి శ్రమల గురించి కూడా పోరాడే అనాయింటింగ్ గాని అలాంటి విశ్వాసాన్ని గాడి దేవుడు తీసుకెళ్లాడు. అందుకే మన శ్రమలు, మన పోరాటాలు మనకు జయించే శక్తి మనకి ఇచ్చేసాడండి దేవుడు. మనందరికీ కూడా జయించే శక్తి ఇచ్చేసాడు. ఆ జయించాలి అనే తపన మన లోపల ఉండాలి. సో నీ యుద్ధము నువ్వే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎవరు చేయలేరు, ఎవరి వల్ల కాదు. ఇప్పుడు మీకున్న కష్టాలతో నేను హ్యాండిల్ చేయలేను, నాకున్న కష్టాలను మీరు హ్యాండిల్ చేయలేరు. మీ సామర్థ్యం కొద్దీ దేవుడు కొన్ని కష్టాలను అలౌ చేశాడు, అది మీరే హ్యాండిల్ చేయగలగాలి. అందుకే ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఎంబీఏ చేశానండి, ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాయమంటే నేను రాయలేను. ఎందుకంటే అది ఆ టీచింగ్ వేరు, ఆ లెసన్స్ వేరు, ఆ యొక్క గ్రేస్ వేరు, ఆ యొక్క నాలెడ్జ్, విజ్డమ్ వేరు. సో నాకు తగ్గట్టుగా నేను ఎగ్జామ్ రాయగలుగుతాను. అందుకే మీకు ఏ శ్రమ అయితే ఉందో దానికి తగ్గట్టుగా విజ్డమ్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఎంబీబీఎస్ ప్రిపేర్ అయ్యాను అనుకోండి, దాని తగ్గ ఏంటిది విజ్డమ్, నాలెడ్జ్ ఉన్నప్పుడే నేను ఎంబీఎస్ ఎగ్జామ్ రాయగలుగుతాను. సో ఇప్పుడు మీకు ఏ సమస్య ఉందో మీకు మాత్రమే తెలుసు, నాకు తెలియదు. ఏ కష్టం ఉందో మీకు మాత్రమే తెలుసు, నాకు తెలియదు. దానికి తగ్గట్టుగా జ్ఞానం ఇవ్వమని అడగండి, దానికి తగ్గట్టుగా విశ్వాసం ఇవ్వమని అడగండి, దానికి తగ్గట్టుగా నమ్మకాన్ని ఇవ్వమని అడగండి. దేవుడు తప్పకుండా విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇచ్చి నీ ద్వారా ఆ అద్భుతాలు చేస్తాడు. నీ ద్వారా ఆ అపజయాలను, నీ జీవితంలో ఏదైతే శ్రమలు, పోరాటాలు ఉన్నాయో నీ ద్వారానే ఆయన జయించే శక్తిని ఇస్తాడండి. సో అలా దేవుడు డీల్ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ తోమ అవిశ్వాసంలో నడిచినప్పుడు ఏమంటున్నాడు, నువ్వు అవిశ్వాసివై కాక విశ్వాసివై ఉండమన్నాడు. సో నువ్వు అవిశ్వాసంలో ఉండకు, నేను చూసుకుంటా అనట్లేదు యేసు ప్రభు వారు. నేను ఉన్నాను కదా, నీ గురువును కదా, నేను చూసుకుంటాను కదా అని ఆయన అనట్లేదు. సో నువ్వు విశ్వాసంలోకి రా అంటున్నాడు.
నువ్వు అవిశ్వాసంలో నడవకు, విశ్వాసంలో ఉండు అంటున్నాడు. సో దేవుడు కూడా మనందరం కూడా అవిశ్వాసంలో నడవడం ఆయన అలో చేయడు. సో నువ్వు భయపడడం ఆయన అలో చేయడు. నువ్వు ధైర్యంగా ఎదుర్కోవడమే ఆయన అలో చేస్తాడు. నువ్వు అవిశ్వాసంలో ఉండడం ఆయనకు ఇష్టం ఉండదు. నువ్వు విశ్వాసంలోకి లేపడమే ఆయనకి ఇష్టము. నువ్వు ఇప్పుడు శిష్యులు కూడా ప్రార్థన చేసుకోరు. ఆయన ఏమన్నాడు? నేను ఉన్నాను కదా, నీకు ప్రార్థన చేస్తాను, నేనే దేవుణ్ణి ఉన్నాను కదా అని అన్నాడా? లేదు, మీరు లేచి ప్రార్థన చేసుకోండి, శోధనలో పడకుండా అన్నాడు. ఆయన అలో చేయడండి. ప్రేయర్లెస్ లైఫ్ ని అలో చేయడు, అన్ఫేత్ ని అలో చేయడు, అలాగే అవిశ్వాసాన్ని అలో చేయడు దేవుడు. సో వాక్యం చదువుకోకపోవడం అలో చేయడు, ప్రార్థన చేసుకోకపోవడం అలో చేయడు ఆయన యేసు ప్రభు వారు. చాలా మంది ఏం కాదులే ప్రార్థించుకోకుండా, ఏం కాదు, నేనున్నాను కదా నీకు ప్రేయర్, అది కాదండి. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళ ఇప్పుడు మీ పేరెంట్స్ గా మీరున్నారు, మీ పిల్లలు కూడా ప్రార్థన చేయాల్సిందే. రేపు వాళ్ళ ప్రార్థననే వాళ్ళను కాపాడుతుంది, వాళ్ళ విశ్వాసం వాళ్ళను కాపాడుతుందండి. ఇప్పుడు మన లోపల విశ్వాసం ఉంది, మన పిల్లల లోపల విశ్వాసం లేదు, అది ప్రాబ్లం అండి. వాళ్ళను కూడా విశ్వాసంలోకి పైకి లేబెట్టాలి. అందుకే ఇంట్లో 5 ఉంటే 5 విశ్వాసుల్లాగా ఉండాలి, 5 ప్రార్థన పరుల్లాగా ఉండాలి. సో అప్పుడే ఆ ఇల్లు వర్ధిల్లుతుంటా ఉంటది. సో అవిశ్వాసవి కాక విశ్వాసవే ఉండమనేను. సో దేవుడు మన అందరినీ కూడా ఏమంటున్నాడు? అవిశ్వాసంలో ఉండకండి. ఈరోజు మనందరికీ నేర్పించిన వాక్యము విశ్వాసిగా ఉండడానికి ఆయన ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి నీ శ్రమలు, నీ పోరాటాలకు భయపడక వాటిని జయించే శక్తిని నాకు ఇవ్వమని అడగండి. అప్పుడు జయించే శక్తి మనకిస్తాడు. సో అవన్నీ కూడా మనము ఇంకా నేర్పిస్తాడు దేవుడు. సో ప్రార్థనలు ఏకీభవించండి. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈ రోజు అవిశ్వాసంలో ఉండక విశ్వాసంలో ఉండమని వాక్యం ద్వారా చెప్పారు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. మాలో ఉన్న విశ్వాసాన్ని బూస్టప్ చేసినందుకు వందనాలు అయ్యా ప్రభువా. ఆనాడు తోమ అవిశ్వాసంలో నడుస్తుండగా మీరు వచ్చి హెల్ప్ చేసి అవిశ్వాసిగా ఉండక విశ్వాసంలో ఉండమని సహాయం చేయమని అడిగినప్పుడు మీరు సహాయం చేశారు తండ్రి. మేమందరం కూడా అడుగుతున్నాము, మా లోపల ఈ యొక్క అల్ప విశ్వాసాన్ని తీసివేనైనా వ్రేళ్లతో సహా తీసివేయండి అయ్యా. మాకు చుట్టూ ఉన్న కమ్ముకున్న చీకటి మేఘాల వల్ల, మా శ్రమల వల్ల, మా పోరాటాల వల్ల మా అందరిలో కూడా అల్ప విశ్వాసం వచ్చింది నాయన. ఈ రోజు నుంచి మేమందరము విశ్వాసంతో మా శ్రమలను జయించే శక్తిని, మా పోరాటాలను జయించే శక్తిని, మా ఇరుకులను, ఇబ్బందులను జయించే శక్తిని, మా సమస్యలను జయించే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా అందరికి దయచేయనైనా. రిలీజ్ ద ఫెయిత్ రైట్ అవే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ యుద్ధము మాది, మీ సహాయం పొందుకొని ఈ యుద్ధాన్ని జయించే శక్తిని దయచేయమని, మా అందరికీ కూడా ఆ సహాయాన్ని దయచేయమని యేసయ్య మీ నామం పేరు మీద అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.